ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓంసీ లాజికల్ టెక్. ఇవాళ మన వీడియోలో బేసిక్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ ఒక 5 క్వశ్చన్స్ని అయితే ఇప్పుడైతే సాల్వ్ చేద్దాం. వీటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. Write a program to input any number and check whether it is divisible by 5 and 11 or not. ఈ క్వశ్చన్ నేను ఇక్కడైతే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక నెంబర్ని ఎంటర్ చేసి అది 5తో మరియు ఇక్కడ 11తో అయితే డివిజిబుల్ అవుతుందా లేకపోతే అవ్వదా అనేది అయితే చెక్ చేయాలి. దానికోసం సింపుల్గా మనం ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఇన్పుట్లో ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేయడానికి కోడింగ్ అయితే ఈ విధంగా అయితే టైప్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అయ్యే నెంబర్ అని అయితే సింపుల్గా మనం అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఒక నెంబర్ని అయితే మనం ఎంటర్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఈ 5తో లేదా 11తో డివిజిబుల్ అవ్వడానికి కండిషన్ అయితే రావాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ ఇఫ్ ఎల్స్ కాబట్టి ఈ విధంగా అయితే ఈ ఇఫ్ అండ్ ఎల్స్ని అయితే యూస్ చేసి అయితే ఇప్పుడైతే మనం కోడింగ్ అయితే రాస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ డివిజిబుల్ బై మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అయ్యి దాని యొక్క రిమైండర్ అయితే 0 వచ్చినట్లయితే అది 5తో అయితే డివిజిబుల్ అయినట్లు. దానికోసం ఇక్కడ మనం మాడ్యులస్ అనే సింబల్ని అయితే యూస్ చేస్తున్నాం, పర్సంటేజ్ సింబల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ అండ్ ఏ డివిజిబుల్ బై 11 అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఈ 11తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వచ్చినట్లయితే ఆ 11తో కూడా అయితే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఈ విధంగా ఇఫ్ స్టేట్మెంట్లో ఈ విధంగా అయితే రాసాం. ప్రింట్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 11. ఈ విధంగా ఈ కండిషన్ని ట్రూ అయితే మనకి మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది 5 and 11తో అయితే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 11 అయితే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎల్స్ పార్ట్లో ఒకవేళ మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఈ 5 మరియు ఈ 11తో డివిజిబుల్ అవ్వకపోతే ప్రింట్ ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5 and 11 అయితే మనం సింపుల్గా అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది 5తో లేదా 11తో డివిజిబుల్ అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ అయితే ట్రూ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 11 అయితే వస్తుంది. ఒకవేళ ఆ కండిషన్ని అది సాటిస్ఫై చేయకపోతే ఇక్కడ ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి ద గివెన్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5 and 11 అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఎంటర్ చేసిన నెంబర్ 5 and 11తో డివిజిబుల్ అవుతుందా లేదైతే ఈ విధంగా అయితే రాయాలి. ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఇప్పుడైతే రన్ చేసి అయితే చూద్దాం. నేను ఇక్కడ sum.py అయితే ఇక్కడైతే సేవ్ చేస్తున్నాను కాబట్టి python3 sum.py అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యే నెంబర్ ఈ విధంగా సింపుల్గా ఒక నెంబర్ని అయితే మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ 20 అయితే ఎంటర్ చేశాను. ద గివెన్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5 and 11 అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. 55 అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5 and 11. ఈ విధంగా 55 అనేది 5 and 11తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5 and 11 అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కౌంట్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ గివెన్ అమౌంట్. ఫ్రెండ్స్, ఇది కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్ నేను వేరే వీడియో అయితే చేస్తాను దానికోసం. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ ఎనీ క్యారెక్టర్ అండ్ చెక్ ఇట్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్ ఆర్ నాట్. ఈ విధంగా అయితే ఏదైనా క్యారెక్టర్ని మనం ఎంటర్ చేసి అది ఆల్ఫాబెటా లేకపోతే కాదా అనేది మనం అయితే ఇక్కడైతే ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా 24th క్వశ్చన్ అయితే ఈ విధంగా ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇన్పుట్ ఎనీ క్యారెక్టర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ నాట్. దీనికోసం ఇప్పుడు కోడింగ్ అయితే రాద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఇష్టమైన వేరియబుల్తో మీరైతే ఇక్కడైతే స్టోర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ నేనైతే వి అనే వేరియబుల్ అయితే ఇక్కడైతే స్టోర్ చేస్తున్నాను. వి ఈజ్ ఈక్వల్ టు ద ఇన్పుట్ ఆఫ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇన్పుట్లో మనం ఆల్ఫాబెట్స్ కూడా అయితే యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇంట్ అనే ఫంక్షన్ అయితే యూస్ చేయకూడదు. జస్ట్ మీరు ఇక్కడ ఇన్పుట్ అని పెట్టేసి ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని అయితే యూస్ చేయొచ్చు.
నెక్స్ట్ ఈ విధంగా మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇది ఆల్ఫాబెటా లేదా కనుక్కోవడానికి ఇప్పుడు మనమైతే కండిషన్ అయితే రాయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే సింపుల్గా నేను ఇఫ్ వి గ్రేటర్ దెన్, ఇక్కడ నేను వి అనే వేరియబుల్లో స్టోర్ చేశాను కాబట్టి సింపుల్గా మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది విలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఈ వి అనేది వి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏ అండ్ వి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. ఈ విధంగా మనం ఎంటర్ చేసే నెంబర్ అనేది ఈ ఏ మరియు అండ్ ఇంకా ఈ జెడ్ మధ్యలో ఉంటే ఇదైతే ఆల్ఫాబెట్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఆర్ వి లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ వి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. ఈ విధంగా మనం ఎంటర్ చేసే క్యారెక్టర్ ఏ నుండి ఈ జెడ్ మధ్యలో ఉన్నట్లయితే అదైతే ఆల్ఫాబెట్ అయితే అవుతుంది. ఈ విధంగా అప్పర్ కేస్ లెటర్స్లో కూడా క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉన్నట్లయితే అది ఆల్ఫాబెట్ అయితే అవుతుంది. కాబట్టి ఈ విధంగా మన ఇఫ్ స్టేట్మెంట్లో ఈ విధంగా సింపుల్గా ఇక్కడ వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, వి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ ఈ విధంగా అయితే యూస్ చేసాం. నెక్స్ట్ ఈ విధంగా ఈ స్టేట్మెంట్ ట్రూ అయినట్లయితే సింపుల్గా గివెన్ నెంబర్ ఈస్ ఆల్ఫాబెట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ప్రింట్ అని అయితే యూస్ చేయాలి. ఈ విధంగా ప్రింట్ ఆఫ్ ద గివెన్ క్యారెక్టర్ ఈస్ ఆల్ఫాబెట్ అని అయితే ఇక్కడైతే టైప్ చేయండి. ఈ విధంగా ద గివెన్ క్యారెక్టర్ డబుల్ కొటేషన్స్లో యూస్ చేసి ఈ విధంగా వి కామా ఈజీ అనే ఆల్ఫాబెట్ అని యూస్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ కూడా ఇక్కడైతే వచ్చి సింపుల్గా ద గివెన్ క్యారెక్టర్ ఈ అనే ఆల్ఫాబెట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్స్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా సింపుల్గా ఇది ట్రూ అయినట్లయితే మనకి ఇట్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్ అయితే వస్తుంది. ఇది ట్రూ అవ్వకపోతే సింపుల్గా ఇట్ ఈజ్ నాట్ ఏ ఆల్ఫాబెట్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎల్స్ పార్ట్లో ప్రింట్ ఇట్ ఈజ్ ద గివెన్ క్యారెక్టర్ కమా వి ఈజ్ నాట్ అనే ఆల్ఫాబెట్ అని అయితే సింపుల్గా అయితే రాయొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాసాం. సింపుల్గా ఇప్పుడైతే రన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మిస్టేక్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను కోలన్ అయితే పెట్టలేదు. సింపుల్గా ఇక్కడ ఇఫ్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ మనం కోలన్ అయితే పెట్టాలి. ఇప్పుడైతే ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఈ విధంగా ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ క్యారెక్టర్ మనకి ఇష్టమైన క్యారెక్టర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇది ఏ అయితే ఎంటర్ చేశాను కాబట్టి ద గివెన్ క్యారెక్టర్ ఏ ఈజ్ అనే ఆల్ఫాబెట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు హెచ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ద గివెన్ క్యారెక్టర్ హెచ్ ఈజ్ అనే ఆల్ఫాబెట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక 45 అనే నెంబర్ని అయితే ఇంటీజర్ అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి ద గివెన్ క్యారెక్టర్ 45 ఈజ్ నాట్ అనే ఆల్ఫాబెట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఈ విధంగా ఆల్ఫాబెటా లేదా అనేది కనుక్కోవడానికి ఈ విధంగా అయితే మనం అయితే కోడింగ్ అయితే రాయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ ఎనీ ఆల్ఫాబెట్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఓవెల్ ఆర్ కాన్సనెంట్. ఈ విధంగా ఇక్కడైతే కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తున్నాను. ఈ క్వశ్చన్ నేను ఇక్కడ కామెంట్లు అయితే ఇస్తున్నాను. దానికోసం యాష్ సింబల్ అయితే ఇక్కడైతే యూస్ చేస్తున్నాను. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ ఎనీ ఆల్ఫాబెట్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఓవెల్ ఆర్ కాన్సనెంట్ అయితే ఇప్పుడైతే కనుక్కోవాలి. సింపుల్గా మనం ఇన్పుట్లో ఆల్ఫాబెట్ని ఎంటర్ చేయడానికి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ అని అయితే ఇక్కడైతే యూస్ చేయొచ్చు. సింపుల్గా ఇక్కడ మనం ఇక్కడ ఈ ఇంట్ అనేది మనకైతే అవసరం లేదు కాబట్టి ఈ ఇంట్ అనేది ఈ ఫంక్షన్ అయితే ఇక్కడైతే తీసేస్తాను. ఇక్కడ ఈ విధంగా మనం సింపుల్గా n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే కండిషన్ అయితే రాయాలి. ఇది ఓవెలా లేకపోతే కాన్సనెంట్ అనేది కనుక్కోవడానికి సింపుల్గా ఏదైనా ఆల్ఫాబెట్ ఓవెల్ అవ్వాలంటే మనకైతే తెలుసు ఏఈ ఐఓయు అయినట్లయితే సింపుల్గా అదైతే ఓవెల్ అవుతుంది. లేకపోతే
మిగతావన్నీ కాన్సనెంట్స్ అయితే అవుతాయని మనకైతే తెలుసు. సింపుల్గా దానికోసం ఇక్కడ ఇఫ్ మన ఎన్ అనేది ఇక్కడ వేరియబుల్ కాబట్టి సింపుల్గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. మనం ఎంటర్ చేసే నెంబర్ అనేది ఈ క్యాపిటల్ ఏ అండ్ ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఏ. ఈ విధంగా క్యాపిటల్ ఏ అయి ఉండొచ్చు, లేకపోతే స్మాల్ ఏ అయి ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే క్యాపిటల్ ఏ అండ్ ఇంకా స్మాల్ ఏ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఆర్ ఎన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ అండ్ ఇంకా స్మాల్ ఈ అండ్ ఇంకా క్యాపిటల్ ఐ అండ్ ఇంకా స్మాల్ ఐ, ఇంకా ఏఈఐఓయు అని అయితే మనం ఎక్కడైతే ఎంటర్ చేయాలి. అండ్ ఇంకా స్మాల్ లోయర్ కేస్ లెటర్స్ని అయితే ఎంటర్ చేయాలి, ఇంకా అప్పర్ కేస్ లెటర్స్ని అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనం ఎంటర్ చేసే ఆల్ఫాబెట్ అనేది అప్పర్ కేస్లో అయితే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లోయర్ కేస్లో ఎంటర్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనం బోత్ లోయర్ కేస్ అండ్ ఇంకా అప్పర్ కేస్ అయితే ఇక్కడైతే యూస్ చేస్తాము. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏఈఐఓయు ఈ విధంగా అయితే మనం ఇక్కడైతే రాయడం జరిగింది. మనం ఎంటర్ చేసిన ఆల్ఫాబెట్ ఏఈఐఓయు అయితే ప్రింట్ ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అని అయితే సింపుల్గా అయితే ఇక్కడైతే మనం అయితే రాయొచ్చు. లేకపోతే ఏఈఐఓయు కాకపోతే ఇట్ ఈజ్ ఏ కాన్సనెంట్ అయితే రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎల్స్ ప్రింట్ ఇట్ ఈజ్ ఏ కాన్సనెంట్ అయితే ఇక్కడైతే రాయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా అయితే మనం ఏఈఐఓయు అనేది ఇక్కడైతే రాయడం జరిగింది. ఈ విధంగా ఓవెల్ అని కనుక్కోవాలంటే ఏఈఐఓయులో ఉన్నట్లయితే అదైతే ఓవెల్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ బోత్ లోయర్ కేస్ అని ఇంకా అప్పర్ కేస్ అయితే మనం ఇక్కడైతే యూస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి అయితే దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంటర్ ఆల్ఫాబెట్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ మనం ఒక ఆల్ఫాబెట్ అయితే ఎంటర్ చేద్దాం. సింపుల్గా ఇక్కడ నేను క్యాపిటల్ ఈనైతే యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అని అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ పీని ఎంటర్ చేశాను. ఇట్ ఈజ్ ఏ కాన్సనెంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ వి అనేది ఎంటర్ చేశాను. ఇట్ ఈజ్ ఏ కాన్సనెంట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఫ్రెండ్స్, మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ ఆల్ఫాబెట్ అనేది ఓవెల్ లేకపోతే కాన్సనెంట్ అనేది కనుక్కోవడానికి ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ ఎనీ క్యారెక్టర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ డిజిట్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్. మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటా లేకపోతే డిజిటా లేకపోతే స్పెషల్ క్యారెక్టరా అనేది కనుక్కోవడానికి ఏ విధంగా ఇప్పుడు మనం కోడింగ్ రాయాలో ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, సింపుల్గా నేను ఇక్కడ మనం ఒక క్యారెక్టర్ని ఇన్పుట్లో ఇవ్వాలి కాబట్టి సింపుల్గా ఇక్కడ n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అనేది ఇక్కడైతే యూస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు
ఇక్కడ కండిషన్ చూసుకున్నట్లయితే ఇఫ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a అండ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z అయితే మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ అయితే అవుతుంది. అంటే ఏ నుండి జెడ్ మధ్యలో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ కాబట్టి సింపుల్గా వీటి రెండిట్ల మధ్యలో మనం ఎంటర్ చేసినట్లయితే ఇది ఆల్ఫాబెట్ అయితే అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఆర్ అని యూస్ చేసి మనం స్మాల్ ఆల్ఫాబెట్ని అయితే ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ని కూడా ఎంటర్ చేస్తాం కాబట్టి సింపుల్గా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఈ స్మాల్ ఏ అని ఇంకా స్మాల్ జెడ్ ప్లేస్లో క్యాపిటల్ ఏ అని ఇంకా క్యాపిటల్ జెడ్ కూడా అయితే ఇక్కడైతే రీప్లేస్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది వీటి మధ్యలో ఉన్నట్లయితే అదైతే ఆల్ఫాబెట్ అయితే అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ ప్రింట్ ఇట్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్ అయితే సింపుల్గా ఇక్కడైతే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ కోసం ఇక్కడ ఎలిఫ్ అని అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా ఎలిఫ్లో n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనం ఇప్పుడు డిజిట్ గురించి రాయాలి కాబట్టి n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9. అంటే ఈ విధంగా 0 కన్నా ఎక్కువై 9 కన్నా తక్కువై ఏదైనా డిజిట్ని మనం ఎంటర్ చేసినట్లయితే ప్రింట్ ఇట్ ఈజ్ ఏ డిజిట్ అని అయితే రావడానికి సింపుల్గా ఈ విధంగా ప్రింట్ ఇట్ ఈజ్ ఏ డిజిట్ అని అయితే ఇక్కడైతే యూస్ చేస్తాను. ఇక్కడ న్యూమరిక్ అని అయితే యూస్ చేయొచ్చు, లేకపోతే సింపుల్గా అయితే మనం ఇట్ ఈజ్ ఏ డిజిట్ అని అయితే ఇక్కడైతే యూస్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ పైన ఇఫ్లో మనం ఇక్కడ ఆల్ఫాబెటా కాదా అని కనుక్కోవడానికి ఈ విధంగా అయితే రాసాం. నెక్స్ట్ ఇప్పుడు డిజిటా కాదా అనేది ఇక్కడైతే రాసాం. ఎల్ స్పాట్లో చూసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ ఆల్ఫాబెట్ లేకపోతే డిజిట్ కాకపోతే అది ఇంకేమవుతుందంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అయితే అవుతుంది. కాబట్టి ఎల్స్ ప్రింట్ ఇట్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఫస్ట్ అయితే మనం ఒక క్యారెక్టర్ అయితే ఎంటర్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఇఫ్లోకి అయితే అదైతే వస్తుంది. ఇక్కడ ఏ నుండి జెడ్ మధ్యలో ఏమైనా ఉన్నట్లయితే కండిషన్ అయితే ట్రూ అవుతుంది. సింపుల్గా ఇట్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్ అని అయితే వస్తుంది. ఒకవేళ అది కాకపోతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇక్కడ డిజిటా లేదైతే చెక్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇప్పుడైతే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ ఎంటర్ ఎనీ క్యారెక్టర్, ఈ విధంగా క్యారెక్టర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ నేను ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ ఎక్కడో ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ మనం క్యారెక్టర్లో డిజిట్ కూడా అయితే ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా మనం ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంట్ అనేది ఫంక్షన్ అయితే యూస్ చేశాను. కాబట్టి అలా యూస్ చేస్తే ఎర్రర్ అయితే వస్తుంది. కాబట్టి ఇంట్ అనేది అయితే రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే క్యారెక్టర్ అయితే ఎంటర్ చేశాను. యూ అని క్యారెక్టర్ని ఎంటర్ చేశాను కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 4 అయితే ఎంటర్ చేశాను. ఇట్ ఈజ్ ఏ డిజిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను ఎంటర్ ఏ క్యారెక్టర్లో ఇక్కడ సింపుల్గా యాష్ అనే సింబల్ని యూస్ చేసినట్లయితే ఇట్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ అని అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ వి అనేది ఎంటర్ చేశాను. ఇట్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. డాలర్ సింబల్ని అయితే యూస్ చేశాను. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ అని అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్గా మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటా లేకపోతే డిజిటా లేకపోతే స్పెషల్ క్యారెక్టర్ అని ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్గా ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడైతే వెంటనే అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ క్యారెక్టర్ ఈస్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్. ఈ విధంగా మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది అప్పర్ కేసా లేకపోతే లోయర్ కేస్ ఆల్ఫాబెట్ అనేది మనం ఫైండ్ అవుట్ అయితే చేయాలి. దానికోసం సింపుల్గా ఏ విధంగా ఇప్పుడైతే కోడింగ్ రాయాలో ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక క్యారెక్టర్ని అయితే ఇన్పుట్లు అయితే ఇవ్వాలి. దానికోసం సింపుల్గా ఇక్కడ నేను n ఈక్వల్ టు ద ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ క్యారెక్టర్ని అయితే ఇక్కడైతే యూస్ చేస్తాను.
ఇప్పుడు కండిషన్ ఏ విధంగా రాయాలో ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది అప్పర్ కేసా లేకపోతే లోవర్ కేసా అని చెప్పాలి. కాబట్టి సింపుల్గా ఇక్కడ నేను ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ ఇంకా ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఇఫ్లో ఈ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ నుండి ఈ జెడ్ మధ్యలో ఏ క్యారెక్టర్ అయినా ఎంటర్ చేస్తే ఇట్ ఈజ్ ప్రింట్ సింపుల్గా మనం అవి అప్పర్ కేస్ లెటర్స్ కాబట్టి సింపుల్గా ప్రింట్ ఇట్ ఈజ్ ఏ అప్పర్ కేస్ లెటర్ అనేది ఇక్కడైతే యూజ్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ అప్పర్ కేస్ అనేది ఇక్కడ సింపుల్గా అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్లో కాకుండా సింపుల్గా మనం స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఈ విధంగా మనం లోవర్ కేస్ లెటర్స్ని యూజ్ చేసినట్లయితే మనకు అవి లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ కాబట్టి సింపుల్గా ఇక్కడ ఎల్ స్పాట్లో ప్రింట్ ఇట్ ఈజ్ ఏ లోవర్ కేస్ అనేది ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను. మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఈ క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ మధ్యలో లేకపోతే అది ఎల్ స్పాట్లోకి వచ్చి ఈ విధంగా ఇట్ ఈజ్ ఏ లోయర్ కేస్ అని అయితే ప్రింట్ అయితే అవుతుంది. ఒకసారి అయితే ఇక్కడైతే రన్ చేసి అయితే చూద్దాం. సింపుల్గా ఇక్కడ ఎంటర్ ఎనీ క్యారెక్టర్. ఇక్కడ ఫస్ట్ నేనైతే ఒక క్యారెక్టర్ అయితే ఎంటర్ చేస్తాను. ఈ విధంగా సింపుల్గా క్యాపిటల్ వి అనేది ఎంటర్ చేశాను కాబట్టి ఇట్ ఈజ్ ఏ అప్పర్ కేస్ అని అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ క్యారెక్టర్ని అయితే యూజ్ చేద్దాం. ఇక్కడ స్మాల్ వి అని అయితే యూజ్ చేశాను. ఇట్ ఈజ్ ఏ లోవర్ కేస్ అని అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఫ్రెండ్స్ సింపుల్గా మీరు ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది అప్పర్ కేసా లేకపోతే లోవర్ కేసా అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాపిటల్ పి అయితే ఎంటర్ చేశాను, ఇది అప్పర్ కేస్ అని అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఈ విధంగా ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ని నేను డైలీ అయితే 5 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. వీటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బై బై.